హాయ్ అందరికీ. ఇంగ్లీష్లో పొడవుగా పెద్దగా ఉండే పదాలను చూసినప్పుడు కొంచెం కంగారుగా అనిపిస్తుందా? అయితే ఈరోజు మనం ఆ భారీ పదాల వెనుకున్న అసలు రహస్యాన్ని ఛేదించబోతున్నాం. దీనికోసం ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. దాన్ని ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఉదాహరణకి ఈ పదం చూడండి, హిప్పోపొటామస్. అమ్మో, చాలా పెద్దగా, కాస్త భయపెట్టేలా ఉంది కదూ. నిజం చెప్పాలంటే మొదటిసారి చూసినప్పుడు దీన్ని ఎలా పలకాలిరా బాబూ అని చాలామందికి అనిపిస్తుంది. కరెక్ట్! ఇదే అసలైన ప్రశ్న. ఇంత పెద్ద పదాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సులువుగా ఎలా చదవాలి? దీనికి ఒక సమాధానముంది. అది కూడా చాలా సింపుల్. అస్సలు భయపడాల్సిన పనేలేదు. ఎంత పెద్ద పదమైనా సరే దాన్ని సులభంగా చదవడానికి ఒక పద్ధతి ఉంది. కంగారు పడకుండా ఆ పదాన్ని చిన్న చిన్న శబ్దాలుగా ఎలా విడగొట్టాలో తెలుసుకుంటే చాలు. అంతే! ఆ పద్ధతినే మనం కటింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. అంటే ఒక పదాన్ని దాని సౌండ్స్ ఆధారంగా చిన్న చిన్న భాగాలుగా కట్ చేయడం అన్నమాట. మరి ఆ కోడ్ని ఎలా అన్లాక్ చేయాలో ఇప్పుడు చూద్దామా? చూడండి, ఈ మొత్తం సిస్టమ్కి బేస్ ఇదే. సిలబుల్. సిలబుల్ అంటే ఏంటో తెలుసా? ఇంకేమీ కాదు, కేవలం ఒక సౌండ్, ఒక ధ్వని. ఒక పదంలో ఎన్ని సౌండ్స్ ఉంటే అన్ని సిలబుల్స్ ఉన్నట్టు లెక్క. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతాదంతా చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక టైలర్ ఉన్నారు అనుకుందాం. సరైన కొలతలు లేకుండా బట్టను కత్తిరిస్తే ఏమవుతుంది? డ్రెస్ మొత్తం పాడైపోతుంది కదా. పదాలు కూడా అచ్చం అంతే. వాటిని ఎక్కడ పడితే అక్కడ మనం విడగొట్టలేం. కరెక్ట్ రూల్స్ ఫాలో అవుతూ సౌండ్స్ ఆధారంగా కట్ చేయాలి. ఈ రూల్స్ నేర్చుకుంటే చాలు, మన పని అయిపోయినట్టే. సరే, ఈ కటింగ్ సిస్టంలో మనకు హెల్ప్ చేయడానికి మొత్తం 7, కేవలం 7 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఈ 7 రూల్స్ మనం ఏ పదాన్నైనా చదవడానికి వాడే టూల్స్ లాంటివన్నమాట. వాటిలో కొన్ని చాలా ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. మనం పదాన్ని కట్ చేశాక ఆ ముక్క ఒక వవల్ సౌండ్తో ఎండ్ అయితే దాన్ని ఓపెన్ సిలబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రోబాట్లో రో చూసారా, ఓ సౌండ్తో ముగుస్తుంది. అదే ఒక కాన్సనెంట్ సౌండ్తో ఎండ్ అయితే దాన్ని క్లోజ్డ్ సిలబుల్ అంటాం. అంటే నాప్కిన్లో నాప్ ప్లస్ సౌండ్తో ముగిసింది కదా, అలా. ఇక డబుల్ కాన్సనెంట్స్ వస్తే కట్ చేయడం అనేది చాలా అంటే చాలా సులభం. ఉదాహరణకి లెటర్ అనే పదం తీసుకోండి. మధ్యలో 2 టీలు ఉన్నాయి కదా. సింపుల్గా వాటి మధ్యలో ఒక కట్ పెట్టేయండి. అప్పుడు మనకు లెట్ మరియు ట అనే 2 ఈజీ పార్ట్స్ వచ్చేస్తాయి. అంతే. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. వేటిని కట్ చేయాలి అనేది ఎంత ముఖ్యమో, వేటిని అస్సలు కట్ చేయకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. 2 వొవెల్స్ పక్కపక్కనే వస్తే వాటిని వొవెల్ టీమ్స్ అంటారు. వాటిని టచ్ చేయకూడదు. అలాగే మ్యాజిక్ ఈ పదాలుంటాయి. అంటే పదం చివర ఈ ఉండి దానికి ముందున్న వొవెల్ సౌండ్ను మార్చేస్తుంది. వాటిని ఇంకా ఆర్ కంట్రోల్డ్ వొవెల్స్ అంటే వొవెల్ పక్కన ఆర్ వస్తే వాటిని కూడా కలిపి చదవాలి, విడగొట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ రూల్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఈ వొవెల్ టీమ్స్, మ్యాజిక్ ఈ, ఆర్ కంట్రోల్డ్ వొవెల్స్ వీటన్నింటినీ ఒకే ఒక్క సౌండ్గా చూడాలి. వాటి మధ్యలో కత్తెర పెట్టకూడదు అస్సలు. సరే, ఇప్పటిదాకా మనం రూల్స్ అన్నీ నేర్చుకున్నాం గదా. ఇప్పుడు అస్సలు మజా మొదలవుతుంది. ఈ రూల్స్ని ఉపయోగించి ఒక పెద్ద పదం యొక్క కోడ్ని ఎలా బ్రేక్ చెయ్యాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఇదిగోండి, ఇదే మన మాస్టర్ కీ. ఒక పదంలో ఎన్ని సిలబుల్స్ అంటే ఎన్ని సౌండ్స్ ఉన్నాయో తెలుసుకోటానికి ఒక సింపుల్ ట్రిక్ ఏంటో తెలుసా? ఆ పదంలో ఎన్ని వొవెల్స్ ఉన్నాయో లెక్క పెట్టడమే. జనరల్గా ఎన్ని వొవెల్స్ ఉంటే దాదాపుగా అన్ని సౌండ్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పదాన్ని తీసుకుందాం. క్యాటర్పిల్లర్. చూడ్డానికి ఇంకా పెద్దగానే ఉంది కదా, కానీ పర్లేదు, మనం నేర్చుకున్న రూల్స్ ఉన్నాయిగా. దీన్ని బ్రేక్ చేసేద్దాం రండి. మొదటిగా క్యాట్. ఇది మనందరికీ తెలిసిన పదం. ఇది ఒక క్లోజ్డ్ సిలబుల్. కాబట్టి క్యాట్ తర్వాత కట్ చేసేద్దాం. సింపుల్ కదా. మొదటి ముక్క వచ్చేసింది. ఆ తర్వాతేముంది? ఎర్. గుర్తుందా? ఇదొక ఆర్ కంట్రోల్డ్ వోవెల్ అని ఇందాకే చెప్పుకున్నాం. వీటిని విడగొట్టకూడదు కదా. సో ఎర్ అనేది మన రెండవ సౌండ్. ఇప్పుడు మన దగ్గర క్యాట్ ఉంది, ఎర్ కూడా ఉంది. ఇక చివరిగా పిల్ల ఉంది. ఇక్కడ చూడండి, డబుల్ కాన్సనెంట్ ఎల్ ఉంది. మన రూల్ ప్రకారం వాటి మధ్యలో కట్ చేయాలి. సో పిల్ ఒకటి, లార్ ఇంకొకటి. అంతే. క్యాట్, ఈఆర్, పిల్, లార్. క్యాటర్ పిల్లర్. చూసారా,
ఎంత సులభంగా విడగొట్టేశామో. అంతే, ఈ కటింగ్ సిస్టమ్ అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. ఒక్కసారి ఈ టెక్నిక్ అర్థమైందంటే చాలు, ఇకపై ఎంత పెద్ద ఇంగ్లీష్ పదం మీ ముందుకొచ్చినా దాన్ని ఎలా చదవాలో మీకు తెలిసిపోతుంది. సో ఫైనల్గా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ప్రతి పెద్ద పదం కూడా చిన్న చిన్న సౌండ్స్తోనే తయారవుతుంది. ఆ 7 రూల్స్ ఆ సౌండ్స్ మధ్య ఎక్కడ కట్ చేయాలో మనకు చెప్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, వొవెల్స్ను లెక్క పడితే ఎన్ని సౌండ్స్ ఉన్నాయో ఒక ఐడియా వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, కేవలం ఈ 7 సింపుల్ రూల్స్తో ఇంగ్లీష్ పదాలను చదివే విధానమే మొత్తం మారిపోతుంది. భాష మీద ఒక కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, మరి ఈ సూపర్ పవర్ని ఉపయోగించాల్సిన టైం వచ్చేసింది. ఈ టెక్నిక్ ఉపయోగించి ఇప్పుడు చదవాలనుకుంటున్న అతి పెద్ద పదమేంటి? ఆలోచించకండి, వెంటనే ఒక పెద్ద పదాన్ని వెతికి ఈ కటింగ్ సిస్టమ్ని ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది.